ఎదుటివాడు మంచివాడా, చెడ్డవాడా అని వేలు పట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి లైఫ్ వారిది. నచ్చితే మాట్లాడు, లేదంటే దొబ్బెయ్. నిద్ర రావడం లేదు, చావు రావడం లేదు, కానీ కన్నీళ్ళు మాత్రం ఆగకుండా వస్తున్నాయి. మనం బాగుండాలి అనుకునేవారే కోపంగా మాట్లాడతారు. మనల్ని మోసం చేసేవారు మాత్రం నవ్వుతూ మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. సూటిగా మాట్లాడేవారికే శత్రువులు ఎక్కువగా ఉంటారు. మాయమాటలు చెప్పేవారికే మిత్రులు ఎక్కువగా ఉంటారు. కాదంటారా? మనం ఎవరితో ఉంటామో అది ప్రేమ కాదు. ఎవరిని వదిలి మనం ఉండలేమో అదే నిజమైన ప్రేమ. అవునా కాదా? చెప్పండి. నమ్మాను, మళ్ళీ మళ్ళీ నమ్మాను. నువ్వు మారాను అని చెప్పిన ప్రతిసారి నమ్మాను. ఎప్పటిలాగే మళ్ళీ మళ్ళీ మోసపోయాను. నేను నమ్మడం నా తప్ప, లేక నా మనసు బలహీనత? ఏది అర్థం కావట్లేదు. ఈ 4 విషయాల్లో మనుషులకు దూరంగా ఉండాలి. 1, నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి. 2, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి. 3, నిన్ను కించపరిచే వాళ్ళకి. 4, నిన్ను పట్టించుకొని వాళ్ళకి. నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. కాదంటారా?